యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలంలోని చీకటి మామిడి నుండి మరియాల మీదుగా వడపర్తి వరకు రోడ్డు విస్తరణ చేస్తానని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనైనా చీకటి మామిడి, దేవుని తండ, మాచన్పల్లి, చౌదర్పల్లి, మరియాల గ్రామాల ప్రజలు కొత్త రోడ్డు అవుతుందని అనుకున్నారు. అయితే ఆ గ్రామాల ప్రజల ఆశలు అడియాసలుగానే మిగిలిపోయాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కలిసి చీకటి మామిడి నుండి వడపర్తి వరకు 18 కోట్లతో 11.6 కిలోమీటర్ల మేర రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి నేటికి 5 నెలలు గడిచిపోయాయి. అప్పుడే రోడ్డు వచ్చేసిందని గ్రామస్తులు అనుకున్నారు. కానీ ఏదో తూతూ మంత్రంగా రోడ్డు పక్కన ఉన్న చెట్లను తొలగించారు. కానీ రోడ్డు పనులు మొదలు పెట్టలేదు అని గ్రామ ప్రజలు ఆవేదన చెందుతున్నారు. యాదాద్రి జిల్లా కేంద్రానికి, మండల కేంద్రానికి వెళ్లాలన్నా ప్రజలు ఈ రోడ్డు మార్గం ద్వారానే వెళ్లాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఉద్యోగరీత్యా యువకులు నిత్యం ద్విచక్ర వాహనాలలో, ఆటోలలో ప్రయాణించే ప్రజలు వందలాది మంది ఈ రోడ్డు మార్గంలోనే ప్రయాణిస్తుంటారు. ఉదయాన్నే ఇక్కడ నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న చర్లపల్లి, కుషాయిగూడ కంపెనీలకు వెళ్లి ఉద్యోగం చేసుకుని తిరిగి ఇంటికి రావడానికి ఈ రోడ్డు సరిగ్గా లేనందున అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వర్షాకాలం వస్తే రోడ్డుపై వరదలు రావడంతో నీళ్లు నిలవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఇకనైనా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చొరవ తీసుకుని రోడ్లు పనులు పూర్తిగా చేయాలని గ్రామాల ప్రజలు కోరుతున్నారు. చీకటిమావ నుండి వడపర్తికి వెళ్ళే వరకు ఈ రోడ్ ఏంటంటే గుంతల అయోమయంతో ఈ ప్రజలు సతమతం అవుతున్నారు. కాబట్టి టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా 10 సంవత్సరాలు కాలయాపన చేసింది, ఈ రోడ్డును చేయలేదు. ఒకసారి తాత్కాలికంగా రోడ్డును చేసినట్టు చేసింది, కానీ ఈ కాంట్రాక్టుల లక్కుతనం వల్ల ఎమ్మడే మళ్ళీ గుంతలు తయారైపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా స్పందించి మన మార్చిలో ఏదైతే శంకుస్థాపన చేసిరో ఆ శంకుస్థాపనకే పరిమితం కాకుండా అసలు ఈ రవాణాదారులను దృష్టిలో పెట్టుకొని ఎంత తొందరగా చేస్తే అంత మంచిదని మేము ఏంటంటే ఆశిస్తున్నాము. శ్రీకాకుళం నుంచి వడపర్తి స్టేజ్ వరకు 18 కోట్లు ఇచ్చినందుకు రోడ్డు త్వరలో నెల రూపాయల పిసిసి మా ఎమ్మెల్యే గారు రోడ్డు ఇచ్చినందుకు ఇంతవరకు ఇక్కడ చాలా పొక్కలు ఉన్నాయి. మొత్తం వానబడ్డప్పుడు అలా చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఏమయ్యా మస్తు మంది కోరుతున్నారు. ఎంతోమంది అంటే చాలా నిన్ననైతే వర్షానికి బాగా వర్షం పడి జామ్ అయిపోయింది. చీకమాడి పొక్కలు ఒక్క బండి వెహికల్ వేయలేదు. జేసీపీ ఇటాచి పెట్టిరని ఇంతవరకు వస్తుంది అంటారు. మా ఎమ్మెల్యే గారు చేస్తారు, నెల రూపాయలు అయిపోతుందని చెప్తారు. ఇంతవరకు మాకు బాగా ఇబ్బంది కలుగుతుంది. చాలామంది ఇంతవరకు 10 ఏళ్ళ నుంచి ఇస్తామని చెప్పింది గొంగడి సీనతో మహేందర్ రెడ్డి వాక ఇంతకుముందుకు 10 ఏళ్ళ నుంచి రోడ్ అయిపోతుంది అన్నారు. ఇప్పుడు ప్రజలు మేము రోడ్డు మీద తిరగాలన్నా ఏమంటారు అంటే ఏమో రోడ్డు నెల రోజులలో ఓపెనింగ్ అయింది, ఏమై అడుగుతారు. మాకు చెప్పుకోలేక మాకు చాలా ఇబ్బంది జరుగుతుంది.